పౌలు చేసిన మాదిరి ప్రార్థన. ఎఫెసీ 3:20లో మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవుడు. బైబిల్లోని ప్రార్థనలన్నిటిలో శక్తివంతమైన మాదిరికరమైన పౌలు చేసిన ప్రార్థన ఈ దిన వాక్య భాగంలో చెప్పబడినది. ఎఫెసీయుల కొరకు పౌలు ఈ ప్రార్థన చేయుచున్నాడు. మొట్టమొదటిగా పౌలు గారి కాలంలో జనులు సాధారణంగా నిలబడి దేవునికి ప్రార్థించుచుండగా ఆయన తన భక్తి లోతైన భావనను వెల్లడి చేయుచు దేవుని ఎదుట మోకరించి ప్రార్థించుట ఆరంభించును. రెండవదిగా ఒక నమ్మకమైన బిడ్డ దేవుడికి ఉన్నాడని నమ్మిక కలిగించినట్లుగా అతడు దేవునికి ఒక తండ్రిగా సంబోధించుచున్నాడు. దేని కొరకు పౌలు ప్రార్థించును? మొదటిగా అంతరంగమందు బలపరచబడవలనని ప్రార్థించుచున్నాడు. కష్టాలు, శ్రమల వలన అలసి సొలసి భౌతికంగా ఎవరైనా బలహీనపడవచ్చు. కానీ అతని అంతరంగ పురుషుని ఎప్పుడైతే దేవుని ఆత్మ బలపరచునో అప్పుడు సంతోష హృదయంతో అతడు బ్రతకగలడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో పౌలు తన జీవితంలో దీనిని రుచి చూచి ఉండుట చేతే కావున మేము ఆధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతనపరుచుచున్నాడు అని సాక్ష్యమిచ్చుచున్నాడు. రెండవదిగా మనలో క్రీస్తు నివసించుట కొరకే ఆయన ప్రార్థించుచున్నాడు. వారి హృదయంలో క్రీస్తు శాశ్వతంగా నివసించి వారి అంతరంగ పురుషుని నింపవలనని ఆయన కోరుచున్నాడు. మూడవదిగా అంతరంగంలో ప్రేమ ఉండుట కొరకు అతడు ప్రార్థించుచున్నాడు. దేవుని ప్రేమ హద్దులేనిది, వెడల్పు అంతం లేనిది, పొడవులు లోతు ఎంతో తెలియనిది, మరియు ఎత్తు ఎంతో కొలతలకు మించినది. దేవుని ప్రేమ యొక్క తీవ్రత ముందు వారి వెడల్పు పొడవు సమస్తమును కలిసి ఉన్నది. దేవుని కొలత లేని ప్రేమను ఎఫెసీ విశ్వాసులు అర్థం చేసుకొని రుచి చూడవలనని పౌలు ప్రార్థించుచున్నాడు. చివరిగా దేవుని సర్వ లక్షణాలతోనూ ఆయన పరిపూర్ణతతోనూ అంతరంగము నిండి ఉండవలనని ఆయన ప్రార్థించుచున్నాడు. ఇదెంత ఆశ్చర్యపరిచినది! ప్రేమిత్రులారా, పౌలు చేసిన ప్రార్థనను మనము అనుసరించదము. మన అంతరంగ పురుషుని యందు బలపరచుటకును మనలో క్రీస్తు నివసించుటకును ఆయన ప్రేమ మరియు దేవుని పరిపూర్ణ ప్రేమను మన అంతరంగమందు నింపబడి ఉండవలనని మనం ప్రార్థించదము. యథార్థముగా ప్రార్థించినప్పుడు మనము అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా దేవుడు మనల్ని దీవింప సమర్థుడు. ప్రార్థన. ప్రియ ప్రభువా, ఈ లోకపరమైన భౌతికమైన దీవెనల కొరకు నేను ఎల్లప్పుడూ ప్రార్థించుచుందును. కానీ వీటన్నిటికంటే నా ఆత్మలో ఎదుటకు ప్రార్థించు కృపనిమ్ము. నా అంతరంగ పురుషుని బలపరిచి నా హృదయంలోనికి వచ్చి నివసించి నీ ప్రేమతోని నీ గుణ లక్షణాలన్నిటితోనూ పరిపూర్ణంగా ఉండనిమ్ము. నిన్ను నాలో నింపుమని యేసు నామములో వేడుచున్నాను తండ్రి. ఆమేన్.